హాయ్ గైస్, హలో, ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ బాగున్నారు అనుకుంటా. మీకు క్యాప్షన్ చూసి అర్థమైపోయింది అనుకుంటా ఈరోజు దేని గురించి వీడియో. నిజమే, కూలీ మూవీ చూడడానికి వచ్చాం. ఇగో మా నలుగురు వచ్చున్నాం. నా కొడుకులు కూలీ చూడడానికి వచ్చున్నాం. అది యాక్చువల్లీ వీ డైలాగే. చూపిరా, ముఖం చూపిరా. వీ డైలాగ్ అది, నా కొడుకులు కూలీకి వచ్చున్నాం అని. యాక్చువల్లీ మార్నింగే టికెట్లు బుక్ చేసాం, ఎందుకంటే ఈవినింగ్ మాకు అవైలబుల్గా లేవు టికెట్స్. అందుకే ఈవినింగ్లో వీలవక మార్నింగ్లో తీసుకున్నాం. చూడవచ్చు, క్లౌడ్ కూడా తక్కువే ఉంది. హాల్ ముంగటే ఉన్నాం, సంగీత ఆర్సీపురం. చూద్దాం మూవీ ఎలాగుందో. చాలామంది రివ్యూ ఇచ్చిర్రు, వాళ్ళ పర్స్పెక్టివ్ చెప్పిర్రు. ఎట్లా చూసి నేను చెప్తా ఎట్లా రివ్యూ ఎలా ఉంది. ఆయన సాయి ఫ్రెండ్. ఆయన టైం అయిపోయింది అనుకుంటా, అందరూ పోతున్నారు లోపలికి. రజనీ అన్న, ఇదే ఎంట్రన్స్లో బాబాయ్ టికెట్ చెక్ చేస్తుండు. అన్న నలుగురు అన్న, వాడు అప్పుడే వెళ్ళిపోయాడు. ఇదేనే చూడుకో రే, జిఎస్టీ తగులుతుంది దాంట్లో. మళ్ళీ చూసావని ఏమి తనకు అసలు వచ్చామా, మూవీ చూసామా, వెళ్ళాం అన్నట్టు ఉండాలి. మళ్ళా నిర్మల అక్క జిఎస్టీ వేస్తుంది. వాళ్ళు ఖాళీగా ఉందిరా, వాళ్ళు యాక్చువల్లీ ఖాళీగా ఉంది. అనుకున్నా చాలా క్లౌడ్ ఉంటుంది అని. రంగానే ఇదే అనుకుంటా. ఇది కాదా? చూడు ఎక్కడుందో. పీరా ఇది? 7 ఉందా? 7 ఉంది టికెట్. గైస్, ఫస్ట్ హాఫ్ మూవీ చూసాం, ఇంటర్వెల్ టైం అయింది ఇప్పుడు. ఫస్ట్ హాఫ్ మూవీ మొత్తం అట్లా సోగా సాగిపోయింది. యాక్చువల్లీ 2 సాంగ్స్తో తాతగారు ఫైట్తో, తాతగారు ఈ వయసులో కూడా ఎరగదీయేస్తున్నారు. ఆ ఫైట్ ఏంది, ఆ స్వాగ్ ఏంది, వేరే లెవెల్. ఫస్ట్ హాఫ్ మొత్తం సోగా సాగింది. ఇంటర్వెల్ ముందు కొద్దిగా హైప్ వచ్చింది. చూడాలి సెకండ్ హాఫ్ ఎట్లా ఉంటుందో. చూసి మళ్ళీ రివ్యూసా, ఫైనల్ రివ్యూ. ఈ దేవా గురించి తెలిసి కూడా గేమ్స్ ఆడతావురా? ఇప్పుడైతే మూవీ ఫినిష్ అయిపోయింది, మేము నలుగురు ఉన్నాము. రివ్యూ చూస్తాం. నాకైతే ఓకే అనిపించింది, వన్ టైం వాచ్ అనిపించింది. కానీ బీజిఎం అయితే సూపర్, అసలు బీజిఎం బాగుంది. అనిరుద్ ఎలియాస్ మన బక్కోడు బాగానే బీజిఎం ఇచ్చింది. వన్ టైం వాచ్ చూడొచ్చు, బాగుంది. మీరు చెప్పు, మీ సాయి ఓకే, బాగానే అనిపించింది. సినిమా సూపర్ హిట్. విక్రమ్ కంటే కూడా ఇది చాలా బెటర్. చూడాలి, వన్స్ టైం పక్కాగా చూడాలి. ఎలివేషన్స్ అయితే బాగున్నాయి, మంచిగానే ఉంది మూవీ అయితే. 4 హీరోస్ కూడా మొత్తం ఒకరికి డామినేట్ చేయకుండా అందరినీ బాగానే చూపించాడు. మూవీ అయితే సూపర్, మ్యాక్సిమం వన్ టైం వాచబుల్. అండ్ బీజిఎం బ్యాక్గ్రౌండ్ అయితే బాగా కొట్టిండు, బక్కోడ్ అయినా సరే బాగా కొట్టిండు. మ్యాక్సిమం మౌనిక సాంగ్ అయితే మౌనిక సాంగ్ సూపర్. అసలు హైలైట్ ఏంటంటే మామూలు స్టెప్స్ చేస్తాడు, వేరే లెవెల్ హైలైట్. అది ఆ మాత్రం ఉండాలి. నెక్స్ట్ ఎవరైనా కమెడియన్ ఇట్లా పెడితే ఒక విలన్ గా మామూలుగా ఉండదు. ఓకే, థ్యాంక్ యూ. వీడియో చూసి లైక్ చేయండి, ఇంకా సపోర్ట్ చేయండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కి, చాలా మందికి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.